ప్రపంచం కావాలి. మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలి. అతిథి దేవో భవ, సమాజ దేవో భవ. ఈ మూడు నినాదాలు మనం ఏ దశలో ఉన్నా, విద్యార్థి దశలో ఉన్నా, ఉద్యోగ దశలో ఉన్నా, ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి. మీరు హోమంకి ప్రత్యేక శ్రద్ధతోటి ఇంత దూరం వచ్చి ఇక్కడ హోమంలో పాల్గొన్నందుకు, ఇక్కడ మొక్కులకి ఇవల్ల దేశమంతా కూడా విస్తరించింది. సో ఆ పీఠం యొక్క అనుగ్రహం, ఆ పీఠం యొక్క పర్యవేక్షణలోనే మన కార్యక్రమాలు పర్యావరణ రక్షణ చేయడం మన ప్రథమ ధర్మము. దేని నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. చెట్లని పెంచాలి. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇంట్లో 3 చెట్లు ఉన్నాయి, విచ్ దే డోంట్ నీడ్ సన్లైట్. ఒకటేమో స్నేక్ ప్లాంట్, రెండోది మనీ ప్లాంట్. ఇవి ఎక్కడైనా పెట్టచ్చు, వాడికి ఎండాక్కర్లేదు, కొన్ని నీళ్లు పోయేది చాలు. తర్వాతది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా మంది ఫాలో కావటం లేదు కాబట్టి మర్చిపోతుంటారు. మీ దగ్గర మీ ఇంట్లో రాసి పెట్టుకోండి, ఎక్కడైతే మీ యొక్క స్టడీ రూమ్ ఉంటుందో, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ ఈజ్ అ వే టు బి హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. ఇది రోజు చదువుకోండి. ఇట్లా పర్యావరణాన్ని మనం రక్షణ చేయడానికి మనం చాలా ముఖ్యము. ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ది నేచర్. మొన్న కరోనాలో ఒక్క జంతువు అయినా చనిపోయిందా? ఆమె క్వారంటైన్లు ఉన్నాయా? చేతికి లేదా కాళ్ళకి శానిటైజర్ పూసుకున్నాయా? మాస్క్ పెట్టుకున్నాయా? దూరం పాటించినాయా? ఎందుకు చనిపోలేదు? అవి ప్రకృతితోటి సహజంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఏమి ఇబ్బంది కలగలేదు, గ్యారెంటీ. మీరందరూ కూడా 3 విషయాల్ని గుర్తుపెట్టుకుంటే జీవితాంతం ఉపయోగపడతాయి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్ళు మడిచి కూర్చోవాలి, కిందనే కూర్చోండి, పైన కూర్చోండి. 3వది చదివింది రాయాలి, రాసింది చెప్పాలి. చదవడం దేనికోసం? మార్కుల కోసం చదవకండి, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం కోసం చదవాలి. ఏదైనా ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే రాయండి. ఎంత రాస్తే అంత మంచిది. ఫ్యాక్టరీకి కొంచెం దూరంలోనే 1 కిలోమీటర్ దూరంలో ఒక అగ్నిహోత్రుల గృహం ఉన్నది. వాడు రోజు ఇట్లా చిన్నగా యజ్ఞం చేసిన తర్వాతనే తింటారంట. ఆ ఇంటి వాళ్ళకి ఈ రోజు కూడా ఏమి ఇబ్బంది కలగలేదని చెప్పి మీరు గూగుల్లో చూసుకోవాలంటే. అంత గొప్పది అగ్నిహోత్రం. ఎక్కడైనా జరిగినప్పుడు వెళ్ళి కూర్చోండి చాలు. బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం పోతుంది, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇస్నోఫిలియా, బ్రాంకైటిస్ ఇవన్నీ పోతాయి, గ్యారెంటీ. అంత శక్తి ప్రాణవాయువు వస్తుంది. దాంట్లో వేసినటువంటి ఇది ఆజ్యం అంటే నెయ్యి ద్వారా, ఆవు నెయ్యి కనుక 5 గ్రాములు 5 గ్రామ్స్ దీపాల్లో కానీ, యజ్ఞంలో కానీ, ఆరతిలో కానీ ఇచ్చినట్టయితే 1 కిలో ప్రాణవాయువు వస్తుంది, ఆక్సిజన్. అదే 1 కిలో ప్రాణవాయువు తయారు చేయాలంటే, ఆక్సిజన్ తయారు చేయాలంటే ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు వస్తుందో మీరే చూడండి. అది కూడా బయటికి వదిలిపెట్టడానికి వీలుండదు. చెట్లను పెంచడము, యజ్ఞహోత్రం చేయడము, దీని ద్వారా మన యొక్క వాతావరణం శుభ్రం అవుతుంది. మన యొక్క ఆచారాలని, సంప్రదాయాల్ని మన ఋషులు మనకి ఏదో అందించారో వాటిని మనం ఏం చేయాలి? ఆచరణ చేయాలి. వేరే వాళ్ళ కోసం పోటీ పడకండి. కంపారిజన్ ఈజ్ మన కిందికి పోయినట్టే. వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మీరందరూ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు హంసవాహిని, జ్ఞానదాయిని అనేటువంటి ఆ సరస్వతి మాతతో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయువారోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వానికి విరామాన్నిస్తాను. సర్వే జన సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. సరస్వతి మాతాకి